సో, మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకున్న ట్రాప్స్ అనేవి ఈ బుక్‌ని రిఫర్ చేసుకొని మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఇందులో మనకు ఒక్కొక్క ఓపెనింగ్‌కి సంబంధించి మనకు ఏ కైండ్ ఆఫ్ ట్రాప్‌ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చని ఇందులో ఉంటాయి మీకు. ద టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది. సో, ఫస్ట్ థింగ్ మీరిక్కడ నార్మల్ ఇంట్రడక్షన్ చూసుకోవచ్చు. అండ్ దెన్ చెస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, రూల్స్ మీకు ఆల్రెడీ తెలిసినవి ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి మళ్ళొకసారి. అండ్ దెన్ మనకు చెస్ గేమ్ అనేది ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆ నోటేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ద సేమ్ అన్నీ మీకు అన్నీ మీకు తెలిసినవి అందులో. అండ్ దెన్ ఒకసారి చెస్ ప్రిన్సిపల్ ఒకసారి డిస్కస్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ ద చెస్ ప్రిన్సిపల్స్ మనం అలాపిన్ ఓపెనింగ్ చూసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఓపెనింగ్. ఇందులో మనం ట్రాప్ చేయాలనుకుంటే ఆ ట్రాప్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవి కొన్ని రెగ్యులర్‌గా గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆ సిట్యుయేషన్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో, అలాంటివి మనం సెలెక్టెడ్ వన్ తీసుకొని చేసుకుందాం. అంటే కొన్ని మిస్టేక్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ మిస్టేక్‌ని ఎలిమినేట్ చేసుకొని ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ దెన్ వీ కెన్ గో విత్ ద ఫస్ట్ వన్. ఇక్కడ మనకు మేడ్ డెలివరీ చేసుకుంటాం మనం. అండ్ దెన్ ఐ విల్ ఓపెన్ వన్ మోర్ one. We can place this one in the left side of the screen. This one in the right side. సో, ఫస్ట్ ఏం మూవ్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి. E4, E5 అండ్ దెన్ నైట్ ఆన్ E2. లైక్ ఎప్పుడైతే నైట్ డెవలప్‌మెంట్ అవుతూ ఇలా కింగ్‌ని బ్లాక్ చేసుకుంటుందో అప్పుడు మనం బిషప్‌ని ఇలా C5లో ప్లేస్ చేసుకొని లైక్ మనం ఫియర్ ఫైల్ అటాక్ చేసుకుంటాం. అండ్ దెన్ F4 అండ్ దెన్ క్వీన్ F6. F4 and then queen on F6 like this one. అండ్ దెన్ స్టిల్ మనం ఇక్కడ అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అండ్ దెన్ ఎప్పుడైతే ఇలా C3లో మూవ్ చేసుకుంటారో అండ్ దెన్ నైట్ ఆన్ C6 అండ్ దెన్ G3 నైట్ H6. G3లో ప్లేస్ చేసుకున్న తర్వాత నైట్ ఇలాగ H6లో ప్లేస్ చేసుకుంటాం. ఫర్దర్‌గా ముందుకు డెవలప్‌మెంట్ అవుతున్నాం లైక్ అటాక్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ ద నైట్ ఆన్ H6 బిషప్ G2 అండ్ దెన్ NG. బిషప్ అనేది ఇలాగ G2లో ప్లేస్ చేసుకున్నారు. లైక్ దిస్ వన్ లైక్ పిఎన్ కట్ చేసుకోవడానికి. అండ్ దెన్ నైట్ ఆన్ G4 ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ అవుతూ ముందుకు వస్తుంది. అండ్ థ్రెటనింగ్ ద F2 చెక్‌మేట్. అండ్ బిషప్‌ని ఇలాగ F2లో ప్లేస్ చేసుకుంటే చెక్‌మేట్ కదా! సో, ఈ కైండ్ ఆఫ్ మేట్‌ని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో, బ్లాక్ ఏం చేశారంటే ఇక్కడ ఇలా థ్రెటన్ చేసిన తర్వాత వైట్ రుక్‌ని F1లో ప్లేస్ చేసుకున్నారు. సో, ఈ స్క్వేర్‌కి ఎక్స్ట్రాగా ఒక సపోర్ట్ కావాలి కాబట్టి రుక్ అనేది F1లోకి వచ్చింది. సో, ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ వీకెండ్ ఇంకో ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చని. అండ్ దెన్ బ్లాక్ ప్లేస్ Z క్రాస్ H2. అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ ఎలిమినేట్ చేసామనుకోండి అండ్ దెన్ క్వీన్ చెక్‌మేట్ ఇలా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ వన్స్ ఇక్కడ పాన్ అనేది వేరే సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసినప్పుడైనా గానీ క్యాప్చరింగ్ జరిగిన తర్వాత అయినా గానీ. అండ్ దెన్ వన్స్ క్వీన్ ఆన్ H2 F క్రాస్ G5 అండ్ దెన్ ఇప్పుడు వైట్ మస్ట్ రిటర్న్ ద రూక్ ఆన్ H1. లైక్ ఇప్పుడు రుక్ అనేది H1లోకి వస్తే ఏమవుతుంది అప్పుడు? సార్ బిషప్ ఆన్ F2 పెట్టొచ్చు. ఇప్పుడేనా? ఎస్ సార్. రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా! అండ్ దెన్ మళ్ళీ మీరు రీక్యాప్చర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ లేదు కదా! కింగ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో నైట్ ఇంటూ F1. యాహ్! నైట్ ఇంటూ F1 నా?
Yes, sir. ఇప్పుడు ఎన్ ప్లస్ ఎఫ్ అని చేసుకోకుండా ఈ ట్రాప్లో ఏం చేస్తారంటే ఇక క్వీన్ సాక్రిఫైస్ చేసుకున్నారు క్యూ ప్లస్ ఎఫ్ వన్ అండ్ దెన్ ఇప్పుడు బిషప్ చంపడానికి రెడీగా ఉంది కదా సో బీ క్రాస్ ఎఫ్ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ ద బీ క్రాస్ ఎఫ్ వన్ నైట్ని ఎఫ్ త్రీలో ప్లే చేసుకుని చెక్ మెడల్లో చేసుకున్నారు Knight on F3. Hashtag. అండ్ వన్స్ మన బిషప్ అనేది ఆల్రెడీ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ చెక్లో చేసుకుంటే సరిపోతుంది ఆబ్వియస్లీ ఇన్ ద మేట్ సో ఆల్పిన్స్ మేట్ అనేది ఇలా డెలివర్ చేసుకుంటాం ఎప్పుడైతే ఆ నైటే తన కింగ్ యొక్క మూవ్స్ని బ్లాక్ చేసుకుంటూ ఇలాగ ఈటీలోకి వచ్చినప్పుడు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఓపెనింగ్ అనేది డిస్కస్ చేసుకుందాం ట్రాప్స్ అనేవి సో నియర్లీ 7 సంథింగ్ ఉన్నాయి సో ఒక్కొక్క రోజు మనం 2 కానీ 3 కానీ ట్రాప్స్ డిస్కస్ చేసుకుంటే ఇంకా సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే అమ్మా సో వన్స్ మనకు కింగ్స్ వన్ డెవలప్మెంట్ అయిపోయినప్పుడు అండ్ దెన్ ఆపరెంట్ కూడా సేమ్ థింగ్ అండ్ ఇప్పుడు ఒకవేళ వైట్ అనేది నైట్ని ఈటీలో ప్లే చేసుకొని ఇలా డెవలప్మెంట్ చేసుకున్నారు అనుకోండి సో ఇప్పుడు కింగ్ని బ్లాక్ చేసుకుంటుంది బిషప్ని బ్లాక్ చేసుకుంటుంది అండ్ అలాగే క్వీన్ యొక్క మూమెంట్ కూడా బ్లాక్ చేసుకుంటుంది బేసిక్ అయితే ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేయకూడదు మనం సో ఒకవేళ ఇలా చేసుకుంటే మన బిషప్ని డెవలప్మెంట్ చేసుకొని ఫియర్ఫుల్ అటాక్ చేసుకుంటాం అండ్ దెన్ వన్స్ pawn advance and then we can develop the queen. Okay. వన్స్ మనకు ఇలా C3లో పవన్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత అండ్ దెన్ మనం నైట్ని ఇలా C6లో ప్లే చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటాం అండ్ దెన్ ఈ పవన్కి ఇంకా సపోర్ట్ ఇవ్వడానికి ఇలాగ G3లో ప్లేస్ చేసుకుంటే యూ కెన్ గో విత్ ద నైట్ డెవలప్ అండ్ దెన్ ఇక్కడ బిషప్ అనేది ఆ స్క్వేర్ని కంట్రోల్ చేసుకోవట్లేదు కాబట్టి మనం నైట్ని ఆ స్క్వేర్ డెవలప్మెంట్ చేసుకున్నాం అండ్ దెన్ బిషప్ అన్న G2 ఈ లాంగ్ డయాగ్నల్ ఏదైతుందో లాంగ్ డయాగ్నల్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ దెన్ డెవలప్మెంట్ రుక్ F1లోకి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ మూవ్ చెక్మేట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు నెక్స్ట్ మూవ్ ఏదో జరుగుతుందని సో ఇలాగా బిషప్ అనేది F2లో రాకుండా రుక్ని ప్లేస్ చేసుకున్నారు సపోర్ట్ ఇవ్వడానికి అండ్ దెన్ బ్లాక్ ఈ వైట్ కలర్ కింగ్లోనే ఉండాలి కానీ ఇంకొంచెం కింగ్ దగ్గరగా ఉండాలని అన్సపోర్టెడ్ పీస్ ఏదైతే ఉంటుందో లైక్ H2లో ఉన్న పవన్ని క్యాప్చర్ చేసుకున్నారు అండ్ దెన్ ఇక్కడ వైట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఆ ఫైల్ ఏదైతే ఉందో దీనికి యాక్సెస్ ప్రొవైడ్ చేయడం సో ఈ మూవ్ ఏదైతే చేశారో ఇక్కడ గేమ్ అనేది చేంజ్ అయిపోయింది అండ్ వన్స్ మనకు F క్రాస్ E5 చేసిన తర్వాత రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది ఒకవేళ చేయకపోతే ఏమైంది సార్? ఎలాగంటారు ఎఫ్ క్రాస్ E5 కాకుండా ఇంకా మూవ్ చేస్తే ఎట్లా సార్? మనమల్ని చేసేసి ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసేయాలి ఓకే సార్. అంటే మనకు ఇప్పుడు ఈ ఫైల్ ఏదైతే ఉందో మనం ఓపెన్ చేసుకున్నప్పుడే మనకు క్వీన్ని ప్రాపర్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఫర్దర్గా అటాక్ చేసుకోవడానికి ముందుకు వెళ్తాం మనం సో అందుకని ఇప్పుడు కింగ్కి ఇక్కడ పాసిబుల్ మూవ్ లేదు ఎందుకంటే బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఆ స్పేస్లో రుక్ కానీ రావడానికి ఛాన్స్ లేదు సో ఈ బిషప్ అనేది ఇక్కడ ఈ ఫియర్ పైన అటాక్ చేసుకొని అప్పటి నుంచి ప్రెజర్ ప్రిపేర్ చేస్తుంది అండ్ స్టిల్ ఆ ప్రెజర్ని ఎలా యూజ్ చేసుకొని ఈ నైట్ అనేది ఆబ్వియస్లీ ఫైనల్గా చెక్మేట్ అనేది ఇలా చేసుకుంటుంది వన్స్ క్వీన్ సాక్రిఫైస్ అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ చేసింది అండ్ దెన్ ఎస్కేపింగ్ స్పిన్ని ఇంకా బ్లాక్ చేసుకుంటున్నారు ఇంకా వైట్ అండ్ దెన్ సింప్లీ నైట్ ఇలాగ ఎఫ్లో ప్లే చేసుకొని చెక్మేట్ ఇది అలపిన్స్ మేట్ అంటే అండ్ దెన్ రిమైనింగ్ ఒక్కొక్క ట్రాప్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసుకుంటాం ఓపెనింగ్ బేస్ చేసుకొని అండ్ నా బుక్ కూడా మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తాను మీకు కుదిరితే ఫ్రీ టైంలో ఒకసారి ట్రై చేయండి ఆ ట్రాప్స్ అనేవి and then we can go with the original content first. Yes. ఒకసారి ఈ పొజిషన్ చూడండి అండ్ దెన్ పవర్ పౌన్స్ని
మనం ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకుంటామని ఇక్కడ ఫస్ట్ ఇలాగ B3లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివరీ చేసుకున్నారు. అండ్ దాన్ని కింగ్ క్యాప్చర్ చేసింది ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. ఒకవేళ నైట్ క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ పిన్ అయిపోయి ఉన్న రుక్ని క్యాప్చర్ చేసుకుంటారు కదా. సో ఒకవేళ నైట్ని క్యాప్చర్ చేసుకోవడం తీసుకొస్తే మనం రుక్ని లాస్ అవుతాం. సో ఖచ్చితంగా కింగే క్యాప్చర్ చేసుకుంటుంది ఇక్కడ. వన్స్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటే ఫర్దర్గా C2లో ప్రమోట్ చేసుకుంటున్నారు. అండ్ క్యాప్చర్ చేసుకున్న నెక్స్ట్ మూవ్లో ప్రమోట్. దీన్ని క్యాప్చర్ చేసుకోలేరు ఎందుకంటే రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ ఒకవేళ మీరు నెక్స్ట్ మూవ్లో ప్రమోట్ అయితే క్యాప్చర్ చేసుకుందామని నైట్ను మళ్ళీ D3లో ప్లే చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంతకుముందు పిన్ అయి ఉన్న రుక్ మళ్ళీ అన్పిన్ అవుతుంది. అండ్ మీరు ఈ రుక్ని క్యాప్చర్ చేసుకుని స్టిల్ ఆ లాస్ట్ స్క్వేర్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు పౌండ్ని మనం ఎలాగ యూజ్ చేసుకుంటామని. అండ్ దెన్ ఎప్పుడైతే పౌండ్స్ అనేవి 6th ర్యాంక్లో కానీ ఇలాగ 3rd ర్యాంక్లో కానీ ఉన్నప్పుడు, అది కూడా డబుల్ పౌండ్స్ ఉన్నప్పుడు ఇంకా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎనీ వన్ ఆఫ్ ద పౌండ్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. సో మీరు ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ని తగ్గట్టుగా. క్లియర్ ఈ పజిల్ అనేది? ఈ పజిల్ క్లియర్ అయితే మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయిపోదాం ఇంకొక పజిల్కి. ఆన్లైన్ జిష్ణు, యశ్వంత్ అండ్ పునీత్. Yes, sir. Yes, sir. యా. అండ్ దెన్ నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం ఒకసారి. అండ్ దెన్ ఇక్కడ కూడా Sir? చెప్పండి. Invitere, sir. Sorry. ఓకే, పర్లేదు. సో ఇప్పుడు మనం వీఆర్ విత్ ద బ్లాక్. మీరు ఇప్పుడు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ G5లో ఉన్న పౌండ్స్ని మాత్రం మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ దెన్ మీకు ఆపోజిట్ వైట్ కలర్ పౌండ్ కూడా సేమ్ ఫైల్లో ఉంది కాబట్టి దీన్ని పాస్డ్ పౌండ్ అనలేము మనం ఇప్పుడు. సో ఎప్పుడైతే ఈ పౌండ్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవడానికి ఛాన్స్ తీసుకుంటామో అప్పుడు మనం పాస్డ్ పౌండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీకు ప్రమోట్ చేసుకోవడానికి ప్రాపర్గా మీ దగ్గర సపోర్ట్ లేదు. అండ్ దెన్ ఆపరెంట్ మెటీరియల్ని ఈ లాస్ట్ 2 ర్యాంక్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాయి. సో మీరు ఇక్కడ నుంచి ఈ పీసెస్ని ఎలిమినేట్ చేయడం అనేది జరగాలి. లైక్ సింపుల్గా చేయాలని చెప్పాలంటే డిఫ్లెక్షన్ చేసుకోవాలి మీరు. సో ఆ డిఫ్లెక్షన్ అనేది మీరు యూజ్ చేసుకుంటే ప్రమోషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో మీరు ఏ మూవ్తోని స్టార్ట్ చేసుకుంటారు ఇక్కడ. ఒక్కొక్క మెటీరియల్ మీరు పంపించాలి అక్కడ నుంచి. D8. D8లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? మిమ్మల్ని Sir? చంపేస్తారు కదా. చెప్పండి. Yes, sir. ఓకే, ఇంకా Sir? చెప్పండి. Bishop on it. బిషప్ సార్ కింగ్ D4, sir. Check అవుతుంది. Sir, BD4 plus. బిషప్ని ఇలా D4లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివరీ చేసుకుంటే ఆబ్వియస్లీ ఈ రుక్ కదా క్యాప్చర్ చేసేది, సపోర్ట్ లేదు కాబట్టి. Yes, sir. సో ఆబ్వియస్లీ క్యాప్చర్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఏమైంది? ఈ లాస్ట్ ర్యాంక్ అనేది మన పాన్ ప్రమోట్ అవ్వకుండా ఈ రుక్ అనేది కంట్రోల్ చేసుకోవట్లేదు కదా. Yes, sir. ఒక మెటీరియల్ మనం సాక్రిఫై చేసి డిఫ్లెక్ట్ చేసాం. అండ్ దెన్ సేమ్ థింగ్ ఇప్పుడు ఇంకా మీరు ఎలాగ డిఫ్లెక్ట్ చేసుకుంటారు? ఇంకా క్వీన్ అక్కడే ఉంది. క్వీన్ కూడా మెల్లగా పంపించాలి అక్కడ నుంచి. Sir, queen on E6. E6లో ప్లే చేసుకుంటారు. కాదు. Queen cross E7. Queen cross E7, sir. Sir, queen cross E7, sir. ఎందుకు E7 ప్లే చేసుకుంటే Sir, queen cross E7 చేస్తే
కానీ మరి ఆ మెటీరియల్ తప్పుతుంది కదా సార్. తప్పిద్ది కానీ మనకు ఆ పవన్కి ఇంకా సపోర్ట్ లేదు కదా ప్రాపర్గా. ఆపరెంట్కి ఇంకా క్వీన్ అలాగే ఉండిపోతుంది. మరి మీ మెటల్స్ అన్నీ కూడా ఇచ్చేసి కూడా మీరు ఆపరెంట్కి ఛాన్స్ ఇవ్వద్దు కదా. మీరు ఎక్స్చేంజ్ కోసం చూసుకోవచ్చు. లైక్ డిఫ్లెక్షన్లోనే కూడా ఆ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అనేది ఇంకెలా చేసుకోవచ్చు మీరు. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే కింగ్ దగ్గర వాట్ విల్ బి ద మూవ్. యశ్వంత్ ఏం చేస్తారు ఇప్పుడు క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ జరగాలంటే? సో క్వీన్ సార్ క్వీన్ ఆన్ F2. క్వీన్ F2లో ప్లే చేసుకొని షెడ్యూల్లో చేసుకుంటాం. ఇప్పుడు కింగ్ సేఫెస్ట్ ప్లేయర్ లేదు కాబట్టి క్యాప్చరింగ్ ఎలా జరుగుతుంది? సార్ క్వీన్ క్యాప్చర్. యా, సో సింపుల్గా క్వీన్ క్యాప్చర్ సార్. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అందులో ఇప్పుడు సార్, మీరు పౌన్తో క్యాప్చర్ చేసుకోకుండా ఈ కింగ్ ఎప్పుడైతే ఇటువైపు వెళ్ళిపోతుందో పెడతారా సార్? అప్పుడు మనం ఇటువైపు నుంచి ప్రమోట్ చేసుకుంటాం కిందికి వచ్చి. సో సార్ 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 RH1. సార్ RH1. రుక్ H1లో ప్లే చేసుకొని చెక్ డిలో చేసుకుంటాం. ఆబ్వియస్లీ క్యాప్చర్ చేసుకుంటారు కదా. ఎస్ సార్. ఇంకా ఛాన్స్ లేదు. కింగ్ క్రాస్ ఇప్పుడు క్యాప్చర్ సార్. పాన్ ఇప్పుడు క్యాప్చర్. G cross F2. ఇప్పుడు G క్రాస్ F2 అండ్ నెక్స్ట్ మూవ్లో ఆ ప్రమోషన్ ఆపడానికి ఎవరు లేరు. సార్ కింగ్ కూడా రాదు. ఆ మూవ్ ముందే తెలుసుకొని RD1 పెడతారు సార్. ఇది RD1. ఎస్ సార్. అప్పుడు అలా పెట్టచ్చు. అవును, 2 to 3 moves ఎక్స్ట్రా ఇద్ది అంతే. కొంచెం గేమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కానీ ఇంకా పౌన్ అనేది ప్రమోట్ చేసుకోవడానికి మనకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చెప్పండి. రుక్ అని D8 పెట్టినా కానీ మళ్ళీ రుక్ D8 లో క్యాప్చర్ చేసుకొని మళ్ళీ D1 లోకి రావచ్చు కదా. మీరు క్యాప్చర్ చేసుకునే ప్రమోట్ అయిపోతుంది కదా. సో ఇలాగా మీరు కొన్ని సాక్రిఫైసెస్ లెక్క డిఫ్లెక్షన్ ని మనం ఎక్కువ యూజ్ సార్ చేసుకుంటాం. ఒకసారి RD1 పెట్టారు కదా 5th మూవ్ లో, అది పెట్టండి. ఓకే, ఇప్పుడైనా ఇప్పుడు RD8 పెట్టినా నెక్స్ట్ మూవ్ లో RF1 కి వచ్చేస్తుంది కదా. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కిందికి వచ్చేసి మళ్ళీ డిఫ్లెక్షన్ చేయొచ్చు. ఒకవేళ ఓకే మీరు చెప్పినట్టు ఇలా వచ్చింది అనుకోండి, అందులో F1లోకి వచ్చింది, ఇప్పుడు ఇక్కడికి వస్తే పిన్ అయిపోయినట్టే కదా. ఎస్ సార్. చేయకూడదు ఇలాగా. అవును సార్, కరెక్ట్. సో ఇప్పుడు ఒకవేళ వచ్చింది అనుకోండి, అందులో మళ్ళీ ఇప్పుడు మనం చెక్లో చేసుకొని మళ్ళీ ఫోర్స్ చేస్తాం. కింగ్కి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఈ రుక్ వచ్చి ఆపుతుంది. ఒకవేళ ఆపినా కానీ నెక్స్ట్ మూవ్లో మేటే కదా. ఇలా చేసుకోవచ్చు. పాన్ ప్రమోషన్ అవ్వకపోయినా కానీ చెక్మేట్ అయిపోయింది సార్. అవును, అంటే మనం అసలు చేయాల్సింది అయితే పాన్ ప్రమోషన్. ఒకవేళ వాళ్ళు ప్రమోషన్ని ఆపడానికి ట్రై చేసుకుంటే ఇలాగా ఎలాగూ 7th ర్యాంక్లోకి మనం చెప్పండి. ఇలాగ మనం 2nd ర్యాంక్లో ప్లే చేసుకున్నాం కాబట్టి పవన్ని లైక్ కింగ్కి ఉన్న పాజిబుల్ మూవ్స్ అనేవి తగ్గిపోయాయి. సో ఆబ్వియస్లీ ఇలాగా ఈజీగా మేట్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గేమ్. అండ్ దెన్ మీరు చూసుకుంటే ద సేమ్ మూవ్స్ ఉంటాయి ఇక్కడ. మార్కర్ ఎస్. సో బిషప్ని D4లో ప్లే చేసుకొని చెక్ డీలో చేసుకున్నారు. రుక్ క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ క్వీన్ F2 చెక్, అండ్ దెన్ క్వీన్ కేక్స్, రుక్ H1లో ప్లే చేసుకుని బ్రిలియంట్ మూవ్ చేశారు ఇక్కడ. అండ్ దెన్ K క్రాస్ H1, అండ్ దెన్ G క్రాస్ F2, అండ్ దెన్ బ్లాక్ విన్ అయ్యారు. అండ్ దెన్ వైట్ రిజైన్ చేశారు ఈ మూవ్ దగ్గర. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఏం చేసాం, డిఫ్లెక్షన్ యూజ్ చేసుకున్నాం. అంటే కొన్ని మెటీరియల్స్ని బోర్డు మీద నుంచి రిమూవ్ చేసాం, కొన్ని వీటిని డైవర్ట్ చేసాం ఇక్కడ. సో ఇలాగ మనం గేమ్ని మన వైపు తిప్పుకోవచ్చు మనం.
ఓకేనా? నెక్స్ట్ ఇంకో Okay, గేమ్ sir. ఉంది. ఒక గేమ్ ఉంది. అది గేమ్ డిస్కస్ చేసుకుందాం. సేమ్ అండి. ఇప్పుడు 7th గేమ్ ఏదైతే ఉందో సేమ్ థింగ్ మనకు D5 చేసుకొని ప్రమోషన్ కోసం వెళ్ళాలి మనం. ఇలా చేస్తారు. మీకు ఇక్కడ 2 ఉన్నాయి. దాన్ని మీరు ప్రమోట్ చేసుకోలేరు. సో మీరు ఒక మెటీరియల్ని డిఫ్లెక్ట్ చేసి ప్రమోషన్ కోసం వెళ్ళొచ్చు. డికాయ్ అంటే ఏంటిది? డిఫ్లెక్షన్ అంటే చెప్పండి ఒకసారి నాకు. ND6. ఎందుకు ND6? క్వీన్ డిఫ్లెక్ట్ అయ్యింది సార్. కింగ్ అయినా అక్కడికి రాలేదు. అక్కడ నీ నైట్ చంపింది కదా, మనం చంపలేం మళ్ళీ. అవును, కరెక్ట్. మనం ఇంకా ఆపడానికి ఛాన్స్ ఇచ్చినట్టుంటది. డికాయ్ అంటే ఏంటి చెప్పండి నాకు ఒకసారి. డికాయ్ అంటే ఆపోనెంట్ ని ఒక బ్యాడ్ స్క్వేర్, ఒక నెగటివ్ స్క్వేర్ పంపించడం సార్. అంటే ఒక అన్ఫేవరబుల్ స్క్వేర్లోకి. ఎస్ సార్. ఒక అన్ఫేవరబుల్ స్క్వేర్లోకి పంపేయడం. అక్కడ ఉన్న మెటీరియల్ ఆ బోర్డు మీదనే ఉంటుంది కానీ ప్రాపర్గా అటాకింగ్ అనేది చేసుకోలేదు. తన ఎబిలిటీ ఏదైతే ఉంటుందో యూజ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ మెటీరియల్స్లో మనల్ని అటాక్ చేసుకునే మెటీరియల్ ఏంటి ప్రాపర్గా? నైట్ సార్. నైట్. నైట్ సార్. సో ఇప్పుడు నైట్ Yes, మనం అక్కడ sir. నుంచి డిఫ్లెక్ట్ చేసుకుంటే ఓకేనా? ఇప్పుడు ఈ నైట్ని డిఫ్లెక్ట్ చేసుకోవడానికి మీరు ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటారు ఇప్పుడు యాజ్ ఎ వైట్? ఏ మూవ్ చేసుకుంటారు వైట్ సైడ్ నుంచి? నెక్స్ట్ మూవ్లో మన నైట్ అనేది ఈ స్పేన్ కంట్రోల్ చేసుకుంటుంది. సార్ ND8 సార్. ND8లో ప్లేస్ చేసుకుంటే డైరెక్ట్ చంపేస్తుంది కదా. ఎస్ సార్. ఎందుకనో చంపేస్తారు సార్. అండ్ మీరు డైరెక్ట్గా నైట్ అక్కడ ప్లేస్ చేసుకుంటే కింగే చంపేస్తుంది మిమ్మల్ని. సో నైట్ ఆ స్పేర్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఇంకేదైనా మెటీరియల్ వెళ్ళొచ్చా D8లోకి? మీకు Sir. 2 పౌండ్స్. సార్ D8 ఈక్వల్స్ D8 ఈక్వల్స్ క్వీన్ సార్. ఇప్పుడు మీ దగ్గర 2 పౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకదాన్ని సాక్రిఫై చేసి ఇంకొక దాని నుంచి ప్రమోషన్ చేసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎస్ సార్. D8లో ప్లేస్ చేసుకుని నేను ఇలా చెక్లో చేశాను అనుకోండి, నైట్ సపోర్ట్ ఉంది కాబట్టి కింగ్ చంపలేదు, నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. అందులో మీరేం చేయొచ్చు? N cross D8 సార్. N cross D8 చేసుకుంటారు. సార్ సార్ కింగ్ క్యాప్చర్. కింగ్ క్యాప్చర్ చేసింది అనుకోండి. అండ్ దెన్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు? KD6 సార్ సపోర్ట్ కి. కింగ్ని ఇలా D6లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ తర్వాత చెక్లో చేసుకుంటూ చెక్మేట్ అయింది సార్. చెక్మేట్ కాదు, ప్రమోట్ చేసుకుంటాం. చేసుకుంటారు సార్. ఒకవేళ ఇలా మనం నైట్ అనేది D8లో క్యాప్చర్ చేసిన తర్వాత కింగ్ అనేది నార్మల్గా ఏం చేస్తారు? అసలు ఈ పౌన్ని ముందుకు డెవలప్మెంట్ చేసింది అనుకోండి, ఇది కూడా ప్రమోషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. ఎస్ సార్. సో అప్పుడు మనం ఇలా ప్రమోట్ చేసుకుంటాం E7లోకి వెళ్ళేసి. దాని మనకి ఇటువైపు ప్రమోట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవ్లో మనకు కూడా ప్రమోట్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకా
మెటీరియల్ ఎక్స్ట్రా ఉంది, మనకు ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి అండ్ మీకు ఇంకా ఈ పవన్ని అడ్వాన్స్ చేసుకోకుండా దీనికంటే ముందు ఇక్కడ ఇంకా క్యాల్కులేట్ చేసుకుంటే మనం D6లోకి వెళ్ళేసి సపోర్ట్ ఇచ్చుకుంటాం, దాన్ని మనం ప్రమోట్ అనేది ఈజీ అయిపోతుంది అక్కడ. యా అండ్ a decoy helps white to promote his pawn. లైక్ ఈ నైట్ ఏదైతే ఉందో నైట్ని ఇక్కడ నుంచి డిఫై చేసుకుంటే ఒక ఎలిమినేట్ చేయడం కానీ ఒక అన్ఫేవరబుల్ స్క్వేర్లో మిగతా మెట్లని పంపించడం కానీ చేస్తే మనకు చెక్మేట్ అనేది ఈజీ అయిపోతుంది. లైక్ ఆల్ combinations, time is important when we promote our pawns mainly. Sometimes our own pieces are on the way of our pawns. కొన్నిసార్లు మన పీస్ ఏదైతే ఉన్నాయో అవి మన దారిని కొంచెం అడ్డుగా ఉంచితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వేని మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద వే టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ విత్ అ టెంపో. సో కొన్నిసార్లు మనం మెట్ని మనమే లాస్ చేసుకుంటాం అండ్ దెన్ ఆ లాస్ కూడా మన గేమ్ని విన్ అవ్వడానికి ఛాన్స్ అనేది తీసుకుంటుంది ఇక్కడ. సో ఆ కైండ్ ఆఫ్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుని దట్ ఈస్ 8th one. ఇప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయి? F7 sir. అక్కడ ఆన్సర్ రాసింది ఇది తెలిసి చూశాను నేను ఇంకా. అట్లా చేస్తే క్వీన్ అటాక్ చేస్తే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటారు? బిషప్ క్రాస్ F7. బి క్రాస్ F7. ఎందుకు? బి క్రాస్ F7 చేస్తే క్వీన్ అటాక్ చేస్తుంది సార్. మనకు అడ్డుగా ఉన్న మెటీరియల్ కూడా పోతుంది. ఓకే అండ్ దెన్ బి క్రాస్ F7. అప్పుడు క్వీన్ క్రాస్ H6 చేస్తారు సార్. క్వీన్ క్రాస్ H6. సార్ చెప్పండి. ఒకసారి బిషప్ మూవ్ తీయండి. ఓకే ఇప్పుడు పాన్ F5 పెట్టండి. ఎఫ్ఐలో ప్లేస్ చేసుకుని క్వీన్ అటాక్ చేసుకుందామా? ఎస్ సార్. ఓకే నెక్స్ట్ క్యాప్చర్ చేస్తే మళ్ళీ క్యాప్చర్ చేయొచ్చు సార్. ఓకే కానీ మనకు ఈ వే అనేది అలాగే ఉండిపోతుంది కదా సార్. ఇక్కడ ఈ పవన్ ఇంకా ప్రమోట్ అవ్వకుండా ఉంటుంది అలాగే అక్కడే. నెక్స్ట్ మూవ్ వాళ్ళు ప్రమోట్ వాళ్ళు చేస్తారు. యా సో మీరు ఇప్పుడు బిషప్ని ఇలాగ F7లో ఉన్న పవన్ని క్యాప్చర్ చేసుకోమంటున్నారు అండ్ దెన్ వాళ్ళు ఇలాగ H6లో ఉన్న మెటీరియల్ని క్యాప్చర్ చేసుకొని చెక్లో చేసుకుంటారు అండ్ దెన్ పాన్ క్యాప్చర్ H6. యా పవన్ క్యాప్చర్. అప్పుడేం చేస్తారు? ఇలా ప్రమోట్ అవుతుంది కదా ఆల్రెడీ ఇక్కడే ఉంది. yes sir, క్వీన్ లాగా ప్రమోట్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు మీరు ఈ పవన్ని ప్రమోట్ అవ్వడానికి మీరు ఛాన్స్ తీసుకోవాలి కదా. అంటే ఈ బిషపేనా ఈ పవన్ ఫర్దర్గా ముందుకు వెళ్ళకుండా ఆపేది? yes sir. సో బిషప్ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు అయితే? మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్లో చంపేసి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ మీరు ఫర్దర్గా డెవలప్మెంట్ చేసుకోలేరు, నెక్స్ట్ క్రాస్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. సో ఇటువైపు రాకుండా ఇంకా బిషప్ని ఎటువైపు ప్లేస్ చేసుకోవచ్చు? బిషప్ సార్ B3 సార్. నెక్స్ట్ sir sir sir. బిషప్ ఆన్ H5. H5లో ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్లో ఇరుక్కొచ్చి ఇక్కడ బ్లాక్ చేసుకుంటే మీరేం చేస్తారు? ఓకే సార్ పర్లేదు సార్. ఇక్కడ
అంటే ఇప్పుడు ఆ రుక్ వేని బ్లాక్ చేసుకోవాలి మనం. ఆ రుక్ వేని బ్లాక్ చేయాలంటే ఎలాగా? నేను బిషప్‌ని ఇలాగ E8లో ప్లేస్ చేసుకొని ఎస్ సార్ చేసుకుంటాను. మంచి ఆప్షన్ సార్ రుక్ క్యాప్చర్ చేసుకుంటారు ఓకే. రుక్ క్యాప్చర్ చేసుకుంటే పాన్ అండ్ ఎఫ్ Pawn ప్లస్ F7. ప్లస్ అవుతుంది. అండ్ దెన్ కింగ్‌కి పాసిబుల్ మూవ్స్ లేవు. Discover check, sir. హ్మ్. ఇంకా ఏముంది సార్ కింగ్‌కి ఎస్కేప్ లేవు. మరి ఎవరు బ్లాక్ ఎలా చేస్తారు మరి? ఇదే కదా క్యాప్చర్ చేసుకునేది ఇంకా. ఎస్ సార్ ఈ రుక్ వచ్చి క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్‌లో చెక్మేట్ Checkmate. అది. Promotion to checkmate, sir. అయిపోయిందా సార్ అంతే కదా! అయిపోయింది కదా గేము. సార్ నేను అడిగే చాప్టర్ అయిపోయిందా పజిల్స్ లేదు కాకుండా లేదు. లేదు చాప్టర్ ఉంది ఇంకా. ఇంకా అంటే పజిల్స్ ఏనా సార్ ఇంకా పజిల్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నాయా సార్ ఇంకా ఇలాంటి మిగతాన్ని ఇలాగే ఉంటాయి. మీతోనే చేపించుకోవాలి. మీతోనే ప్రిపేర్ చేపిస్తాను ఆన్సర్స్. సార్ ఎన్ని గేమ్స్ ఉన్నాయి సార్ ఇట్లా ఇంకొక 4 గేమ్స్ ఉన్నాయి. ఇంకా పెట్టలేదా సార్ మీరు ఇక్కడ ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఒక టాక్టిక్ డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి ట్రాప్ డిస్కస్ చేసుకుందాం. ట్రాప్ డిస్కస్ చేసుకొని ఎండ్ చేసుకోవచ్చు ఈరోజు. తొందరగా ఎండ్ అయిపోయింది కాదు ఫ్రమ్ ద ఫస్ట్ వన్ డెవలప్ యువర్ పీసెస్ క్విక్లీ. లైక్ ఎవరైతే డెవలప్మెంట్ అనేది ఫస్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ సార్ నేను చెప్పచ్చా సార్ ఓకే చూసి వన్ ఆఫ్టర్ వన్ ఒక్కొక్కరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. మాట్లాడి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు నేనా సార్ ఫస్ట్ మీరు తర్వాత జిష్ణు. కంట్రోల్ ద సెంటర్ మనం సెంటర్ ని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ సెంటర్ ని కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి అపోనెంట్ అటాక్ చేయడానికి కాస్త గ్రిప్ లాగా అట్లా ఉంటుందని సార్ ఓకే డన్ కంటిన్యూ. అండ్ దెన్ నెక్స్ట్ జిష్ణు మీరు. Yes, sir. థర్డ్ వన్ Put your pieces on squares that give them maximum space. అంటే ఏంటి? అంటే మన మెటీరియల్స్ ని ఎక్కువ ఎంత స్పేస్ అయితే అంత స్పేస్ లో ఉన్న స్క్వేర్స్ లో పెట్టాలి సార్. ఇప్పుడు ఇక్కడ స్పేస్ అంటే మనకు స్పేస్ అనుకోవచ్చు మనం ఇక్కడ. అంటే మీరు ఏ స్క్వేర్లో ప్లేస్ చేసుకుంటే ఆ మెటీరియల్ అనేది ఎక్కువ స్క్వేర్ని కంట్రోల్ చేసుకుంటుంది మ్యాక్సిమం. అలాంటి స్పేస్లో మనం ప్లేస్ చేసుకోవాలి మెటీరియల్స్ అనుకుని. ద ఫోర్త్ వన్ సో నేను చెప్పను సార్ చెప్పండి. పునీత్ తర్వాత మీరు చెప్పండి. యశ్వంత్ మీరు. పునీత్ సార్ ఫోర్త్ ఫిఫ్త్ వన్. వన్ సార్ ఫోర్త్ వన్ try to develop your knives towards the center. ఎందుకు? సార్ నైట్స్ డెవలప్ చేసుకుంటే మనకి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. చెక్ డిలో చేసుకో. స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్లో నైట్ సెంటర్ని కంట్రోల్ చేసుకున్నది కానీ చెక్ మీట్కి వెళ్ళలేదు కదా. సో నార్మల్గా అయితే నైట్స్ అనేవి సెంటర్ని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలంటే లైక్ మెయిన్గా డెవలప్మెంట్ అంతా సెంటర్లోనే ఉంటుంది. ఓకే సార్. సో ఈ నైట్ ఒకేసారి డెవలప్మెంట్ అయిపోతుంది అండ్ అలాగే సెంటర్ని కూడా కంట్రోల్ చేసుకుంటుంది. సెంటర్ ఆఫ్ ద స్క్వేర్లో 2 స్క్వేర్ని కంట్రోల్ చేసుకుంటుంది. మనకు 4 స్పేస్ కదా సెంటర్ ఆఫ్ ద బోర్డ్లో. ఎస్ సార్. సో 4 స్క్వేర్లో 2 స్క్వేర్ నైట్ ఎక్కువ కంట్రోల్ చేసుకుంటుంది బిషప్తో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి మనకు స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్లో బిషప్ని నైట్ని డెవలప్మెంట్ చేసుకోండి. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ యశ్వంత్. A night on the rim is dim. అంటే నైట్ ఏదైతే పాసిబుల్ మూవ్స్ ఇలా అయితే అటాక్ చేసుకుంటుందో దాన్ని దాన్ని కొంచెం టెక్నికల్గా మెన్షన్ చేశారు ఇక్కడ అంతే. అంటే ఏంటిది? నైట్ అనేది ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ ద స్క్వేర్లో ఉంటుందో ఎక్కువ స్క్వేర్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అంతే. ద మ్యాక్సిమం స్పేస్ అని 8 పాసిబుల్ కదా. సో కానీ మధ్యలో మిడిల్లో ప్లేస్ చేసుకుంటే ఇంకా ఎక్కువ స్క్వేర్స్
వస్తాయి కదా సార్. అవును. అంటే మనకు E4, E5 ఉంది కదా! ఎస్ సార్. అండ్ అలాగే D4, D5 ఉంది కదా! ఈ స్పేస్‌ని మనం నార్మల్‌గా సెంటర్ ఆఫ్ ద స్పేస్ అంటాం కదా! ఈ రిమ్ అంటే అదే ఇప్పుడు. ఈ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నైట్‌ని మనం అటాక్ చేసుకోవడానికి. ఒకవేళ ఈ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ కుదరకపోతే మీరు ఎక్స్‌పాండెడ్ సెంటర్స్ ఉంటాయి కదా! C3, C6 అండ్ అలాగే F3 అండ్ అలాగే F6. సో, ఈ స్క్వేర్‌లో కూడా ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి కుదిరితే. ఎందుకంటే ఇక్కడ పాసిబుల్ అవ్వకపోతే ఈ స్క్వేర్‌ని చూజ్ చేసుకోండి నైట్‌ని ప్లేస్ చేసుకోవడానికి. మీకు ఓకే సార్. సెంటర్ ఆఫ్ ద స్క్వేర్‌లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఎన్ని పాసిబుల్ మూవ్స్ ఉంటాయో, అండ్ దెన్ ఎక్స్‌పాండెడ్ సెంటర్స్‌లో ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా అన్ని పాసిబుల్ మూవ్స్ ఉంటాయి మీకు. ఓకే సార్. యాహ్! అంటే ఒక్క Do నిమిషం not ఇక్కడ take unnecessary chances. యాహ్! ఒక్క నిమిషం ఉండండి. అవసరం లేని ఛాన్సెస్ తీసుకోవద్దండి సార్. యాహ్! అంటే అవసరం లేని ఛాన్సెస్ తీసుకుంటే మూవ్ వేస్ట్ మనకే. హ్మ్. ఇంకా వాళ్ళు అటాక్ చేసుకుంటారు కూడా ఆ యెస్. టైంలో. అంతే. అండ్ ద నెక్స్ట్ వన్ ప్లే అగ్రెసివ్ అంటే ఎందుకు? అంటే క్యాప్చర్ మెటీరియల్ సపోర్ట్ లేకుండా ఉంటే వాటిని క్యాప్చర్ చేయండి. అంటే మనం యాహ్! సో, నార్మల్‌గా అయితే మన పీసెస్ అనేవి అటాక్ చేసుకోవడానికి కదా మనం డెవలప్‌మెంట్ చేసుకునేది. సో, మీరు డెవలప్‌మెంట్ చేసుకొని అటాక్ చేసుకోకపోతే అందులో యూజ్ ఏముంటుంది? సో, ఆల్వేస్ మనం అటాకింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ అటాక్ చేసుకుంటూనే ఉండాలి స్టార్టింగ్ నుంచి. ఆపోనెంట్‌కి ఫ్రీ మూవ్‌మెంట్ అనేది ఇవ్వకూడదు మనం. యాహ్! నెక్స్ట్ వన్. సార్ యాహ్! పునీత్ మీరే. క్యాలిక్యులేట్ ఫోర్స్డ్ మూవ్స్ ఫస్ట్. యాహ్! ఫోర్స్డ్ మూవ్స్ అంటే ఏంటిది? సార్ ఫోర్స్డ్ మూవ్స్ అంటే అంటే ఆపోనెంట్ ఈ ఒక మూవే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని మనం ఫోర్స్ చేస్తున్నాం. ఈ మూవే చేసుకోమని ఆపోనెంట్‌ని. సార్ అంటే క్యాలిక్యులేట్ ఫోర్స్డ్ మూవ్ ఫస్ట్ అంటే ఆపోనెంట్ ఏ ప్లేస్ వెళ్తారో ఫస్ట్ మనం ఆ ప్లేస్ వెళ్ళిపోవాలి. అలాని కాదు. అది ఆపోనెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. అంటే ఆపోనెంట్ ఏ మూవ్‌లో ఎళ్తాడో మనం ముందే గెస్ చేసుకోవాలి. ఓకే. ఫోర్స్ మూవ్ అంటే మనం మూవ్ చేసినప్పుడు ఒక్క మూవ్ గాని, 2 మూవ్స్ గాని చేసుకుంటాడని మనకు తెలుసు. ఆ మూవ్స్‌లో చేసినప్పుడు మనం ఎలా చేయాలని ముందే కాలిక్యులేట్ చేసుకోండి. ఓకే సార్. యాహ్! అండ్ దెన్ 9th వన్ యశ్వంత్. ఓకే. యశ్వంత్ 9th వన్ కంప్లీట్ చేసుకోండి. Always ask yourself, can he put me in check or win a piece? ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సార్ ఎప్పుడు మనము మన గురించి ఆలోచించాలి. మనల్ని అడగాలి మనతోనే. అపోనెంట్స్ చెక్ పెడుతున్నారా లేకపోతే విన్నింగ్ పీస్ అవుతున్నారా చూడాలి. నార్మల్‌గా మన కింగ్‌ని డేంజర్‌లో పెడుతున్నాడా? లేకుంటే అలా డేంజర్‌లో పెట్టి ఏదైనా పీసెస్‌ని గెయిన్ చేసుకుంటున్నాడా? లైక్ ప్రతి ఒక్క మూవ్ అనేది ఏదో ఒక పర్పస్‌లోనే మూవ్ చేసుకుంటారు కదా! సో, చెక్‌డిలో చేసుకోవడానికి మూవ్ చేసుకుంటున్నారా? లేకుంటే పీస్‌ని విన్ అవ్వడానికి మూవ్ చేసుకుంటారా అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. అండ్ దెన్ దీనికంటే ముందు కూడా ఒకసారి మీకు మెన్షన్ చేశాను. ప్రతి ఆపరెంట్ ఎప్పుడైతే మూవ్ చేసుకుంటాడో, ఈ మూవ్ ఎందుకు చేశాడని మిమ్మల్ని మీరు ఒకసారి క్వెషన్ చేసుకోవాలని. అవునా? ఎస్ సార్. అండ్ దెన్ ఈ మూవ్ ఎందుకు చేశారని మీరు క్వెషన్ చేసుకుంటే, దీనికి తగ్గట్టుగా మీరు నెక్స్ట్ మూవ్ ఏం చేసుకోవాలని మీకు ఒక ఐడియా ఉంటుంది. సో, ఫస్ట్ ఆపరెంట్ మూవ్ చేసినప్పుడు ఈ మూవ్ ఎందుకు చేశారని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నట్టే, మీరు మూవ్ చేసుకునేటప్పుడు ఈ మూవ్ ఎందుకు చేశాను? అండ్ దెన్ ఏదైనా పర్పస్ ఉందా ఈ మూవ్‌కి? అని మిమ్మల్ని మీరు మళ్ళీ క్వెషన్ చేసుకోవాలి. లైక్ ఇలా ఏమవుతుందంటే
అక్కడ వచ్చే ఆన్సర్స్ అనేవి ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ చిన్మయ్. Have a plan. Every move should have a purpose. మనము గేమ్ ముందు ఒక 4, 5, 10 ప్లాన్లన్నా ముందు పెట్టుకొని దానికి తగ్గట్టు స్టెప్ వేసి దానికి ఆ స్టెప్ ఎందుకని వేసామో రీజన్ అట్లా ఉండాలని సార్. ఎప్పుడైతే మనం మూవ్ చేసుకుంటామో ఆ మూవ్ వెనుక బిహైండ్ ఏదో ఒక చిన్న పర్పస్ అని ఉండాలి. సో ఏ పర్పస్ లేకుండా మూవ్ చేసుకోవడం కంటే ఒక పర్పస్తో మూవ్ చేసుకోవడం అనేది ఇంకా బెటర్ అవుతుంది. ద బెటర్ వన్. ఓకే సార్. ఏ ప్లాన్ లేకుండా ఉండడం కంటే ఏదో ఒక ప్లాన్ ఉండడం అనేది ఈవెన్ బెటర్ కదా. ఎస్ సార్. సో అలాగే మీరు ఏ మూవ్ చేసినా ప్లాన్తో చేసుకోండి. నెక్స్ట్ నేను ఈ నైట్ని డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి పౌన్ని సపోర్ట్ కోసం తీసుకొచ్చాను. లేకుంటే బిషప్ని డెవలప్మెంట్ చేసుకుంటాను కాబట్టి ఆ స్పేర్ కంట్రోల్ చేసుకోకుండా నేను పౌన్ అడ్వాన్స్ చేసుకున్నాను. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ మీరు మూవ్ చేసుకుంటే సో మీకు గేమ్ విన్ అవ్వడం కూడా మీకు ఈజీ అయిపోతుంది. ఓకే సార్. బాయ్ సార్. అండ్